Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series lo nana 8 mark series manam start chesam nana, right? Aa 8 mark chapters 3 chapters nana, thermodynamics, oscillations, తర్వాత వర్క్ ఎనర్జీ పవర్. ఈ 3 చాప్టర్స్లో నుండి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. 3 క్వశ్చన్స్, అందులో 2 రాయాలి, అలాంగ్ విత్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ 8 మార్క్స్ సిరీస్లో మనం థర్మోడైనమిక్స్ కంప్లీట్ చేసాం నాన్న. 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ థర్మోడైనమిక్స్ చాప్టర్లో ట్యాగ్ ప్రాబ్లమ్స్, ట్యాగ్ క్వశ్చన్స్ ఏమన్నా వస్తాయేమో అని అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం నాన్న. అదే 8 మార్క్స్ సిరీస్లో నెక్స్ట్ చాప్టర్ మనం ఎంటర్ అవుతున్నాం నాన్న, ఆసిలేషన్స్. ఓకే, ఈ ఆసిలేషన్స్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో 2 వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. థర్డ్ వన్ ఇంతవరకు అడగల, ఒకవేళ అడిగితే మనం ఏం చెప్పలేం. సో కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ నేను డీల్ చేస్తూ వెళ్తాను నాన్న 8 మార్క్స్ సిరీస్లో ఆసిలేషన్స్ చాప్టర్, రైట్? సో ఇప్పుడు 8 మార్క్స్ సిరీస్లో ఆసిలేషన్స్ చాప్టర్లో సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. కాన్సెప్చువల్గా వెళ్తాను నాన్న, జాగ్రత్తగా క్వశ్చన్ డీల్ చేస్తూ వెళ్తాను. జాగ్రత్తగా నేర్చేసుకో, హ్యాపీగా అయిపోతుంది. సరే నాన్న, సెకండ్ క్వశ్చన్ ఏంటి సార్? నాన్న 8 మార్క్స్ సిరీస్ oscillations, second question I am taking. See, define simple harmonic motion. Show that motion of projection of a particle performing uniform circular motion on any diameter is simple harmonic అన్నాడు. నన్ను ఇక్కడ ఇయర్స్ చూడు, బోర్డ్ మోడల్ పేపర్ ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో 16, 18, 2016, 18, 19, 23, 2025లో కూడా ఇది ఇచ్చాడమ్మా. అంత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఆసిలేషన్స్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో 2 మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాను. అదే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను, రైట్? సో 8 మార్క్స్ సిరీస్లో ఆసిలేషన్స్లో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడమ్మా. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అన్నాడు. అసలు హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి? సింపుల్ హార్మోనిక్ మోషన్, దీన్నే సింపుల్గా ఎస్హెచ్ఎం అంటాం. అసలు ఈ ఎస్హెచ్ఎం అంటే ఏంటి? సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి? సరే, నువ్వు ఫస్ట్ అది కనుక్కో, సింపుల్ హార్మోనిక్ మోషన్. తర్వాత ఏం చెప్పినాడు? షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ అన్నాడు. నాన్న ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ డిఫైన్ చేయి. డిఫైన్ చేసిన తర్వాత నువ్వు ప్రూవ్ చేయాలంట. ఏం ప్రూవ్ చేయాలంట? మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ అన్నాడు నాన్న. అంటే ఏదైతే ఒక పార్టికల్ సర్క్యులర్గా పర్ఫామ్ అవుతా ఉంది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో, దాని యొక్క ప్రొజెక్షన్ డయామీటర్లో సింపుల్ హార్మోనిక్ ఉంది అని ప్రూవ్ చేయాలి. నాకు అర్థం కాలేదు సార్, ఇంకోసారి చూడు. షో దట్, నువ్వు ప్రూవ్ చేయాలా. ఏం షో చేయాలంట? మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ అన్నాడు. అంటే పార్టికల్ యొక్క ప్రొజెక్షను సర్కిల్ యొక్క డయామీటర్లో సింపుల్ హార్మోనిక్ బిహేవియర్ ఉంది అని నువ్వు షో చేయి అంటున్నాడు. నాకు అయినప్పటికీ క్లారిటీగా అర్థం కాలేదు సార్. ఒక్కొక్కటి చెప్తా, టెన్షన్ పడద్దు. ఫస్ట్ ఇక్కడ ఎస్హెచ్ఎం డెఫినేషన్ నేర్చుకుందాం నాన్న. ఫస్ట్ ఇక్కడ ఎస్హెచ్ఎం అంటే ఏంటి? సో జాగ్రత్తగా చూడన్నా. ఎస్హెచ్ఎం దాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. ఫస్ట్ ఎస్హెచ్ఎం డెఫినేషన్ చేద్దాం, తర్వాత వాడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో దాన్ని నీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తా, టెన్షన్ పడద్దు. ఫస్ట్ విను. సో ఎస్హెచ్ఎం మీన్స్ వాట్? ఎస్హెచ్ఎం అంటే, జాగ్రత్త విన్నానా, ఏ బాడీ ఈజ్ సెడ్ టు బి ఇన్ ఎస్హెచ్ఎం. ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అని మీరు చెప్పాలి అంటే, ఏ బాడీ ఈజ్ సెడ్ టు బి ఇన్ ఎస్హెచ్ఎం ఇఫ్ ఇట్ మూవ్స్ టు అండ్ ఫ్రో మోషన్ అంటాం నాన్న. సో ఏ బాడీ ఈజ్ సెడ్ టు బి ఇన్ ఎస్హెచ్ఎం ఇఫ్ ఇట్ మూవ్స్ టు అండ్ ఫ్రో మోషన్ అంటాం. ఏ బాడీ అయితే ఎస్హెచ్ఎం అని మీరు చెప్పాలి అనుకుంటారో ఆ బాడీ ఎలా మూవ్ కావాలన్నా టు అండ్ ఫ్రో మోషన్ అంటాం. సో ఏ బాడీ మూవ్స్, ఏ బాడీ సెట్ టు బి ఇన్ ఎస్హెచ్ఎం, ఏ బాడీ ఈజ్ సెట్ టు బి ఇన్ ఎస్హెచ్ఎం. ఒక బాడీని మీరు సింపుల్ హార్మోనిక్ మోషన్లో తీసుకోవాలి అంటే, సో ఏ బాడీ సెట్ టు బి ఇన్ ఎస్హెచ్ఎం ఇఫ్ ఇట్ మూవ్స్ టు అండ్ ఫ్రో మోషన్ అని అంటాం నాన్న. సో టు అండ్ ఫ్రో మోషన్ జరగాలి. So a body is said to be in SHM if it moves to and fro motion about a mean point antam, about a fixed point antam, danni about mean position antam, about mean position. So a body is said to be in SHM if it moves to and fro motion about the mean position. ఈ వర్డ్ మీనింగ్ ఏంటి సార్? ఫస్ట్ లైన్
నాన్న ఏదన్నా ఒక బాడీని మీరు సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అనాలి అంటే ఫస్ట్ ఆ బాడీ ఎలా మూవ్ కావాలి నాన్న, టు అండ్ ఫ్రో మోషన్ మూవ్ కావాలి అబౌట్ ద మీన్ పొజిషన్ అన్నాడు. అసలు ఈ టు అండ్ ఫ్రో మోషన్ ఏంటి సార్? సపోజ్ ఒక రిజిడ్ సపోర్ట్ తీసుకుందాం నాన్న. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ రిజిడ్ సపోర్ట్. ఎస్ సార్. సో రిజిడ్ సపోర్ట్ అంటే నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేసినా దానిలో ఎటువంటి చేంజ్ ఉండదు, దాన్ని రిజిడ్ సపోర్ట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక రిజిడ్ సపోర్ట్ తీసుకున్నా, నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నానన్న ఇన్ఎక్స్టెన్షబుల్, అంటే అదేమి ఎక్స్టెన్షన్ కాదు, ఒక ఇన్ఎక్స్టెన్షబుల్ స్ట్రింగ్ తీసుకున్నాను. వన్ ఎండ్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ సపోర్ట్. స్ట్రింగ్ యొక్క వన్ ఎండ్ని రిజిడ్ సపోర్ట్కి అటాచ్ చేస్తాను. అదర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ని ఒక మెటల్ ఆబ్జెక్ట్కి అటాచ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై మెటల్ ఆబ్జెక్ట్. ఓకే, నౌ నాన్న, సో దిస్ పొజిషన్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ మీన్ పొజిషన్ అంటాం. ఇది ఉంది కదా నాన్న, దీన్నే బాబ్ అంటాం నాన్న. అంటే మెటల్ ఆబ్జెక్ట్, మెటాలిక్ స్పియర్ అంటాం, విత్ ఏ హుక్ అంటాం నాన్న. అంటే ఇలా మెటల్ ఆబ్జెక్ట్ ఉంటుంది, దానికి ఒకలా హుక్ ఉంటుంది నాన్న, దీన్నే బాబ్ అంటాం. బిఓబి, బాబ్ అంటే మెటాలిక్ స్పియర్ హ్యావింగ్ ఏ హుక్ వేర్ యూ కెన్ టై ద స్ట్రింగ్ వెరీ ఈజీలీ. ఓకే, సో ఇది బాబ్ అంటాం. ఓకే రైట్ సార్. ఇప్పుడు ఈ బాబ్ ఏ పొజిషన్లో ఉంది సార్ అంటే మీన్ పొజిషన్ అంటారు, దీన్నే ఫిక్స్డ్ పాయింట్ అంటాం. ఈ మీన్ పొజిషన్ అంటే ఏంటి సార్ అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విల్ బి సేమ్ అని అర్థం. అంటే ఏ పొజిషన్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుందో మొత్తం ఆసిలేషన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అదే పొజిషన్కే ఎండ్ కావాలి, దాన్నే మీన్ పొజిషన్, దాన్నే ఈక్విలిబ్రియం పొజిషన్, దాన్నే ఫిక్స్డ్ పాయింట్ అంటారు. గుర్తుపెట్టుకో. రైట్, సరే. ఇప్పుడు ఏం చెప్తాను, ఒక సింపుల్ పెండులం తీసుకుంటాను, దీన్ని ఏమంటారు సింపుల్. ఏం చేస్తానా, రిజిడ్ సపోర్ట్ ఒక స్ట్రింగ్తో అటాచ్ చేస్తున్నా, అదర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఒక బాబ్ని టై చేస్తాను. బాబ్ అంటే మెటాలిక్ స్పియర్ విత్ ఏ హుక్ వేర్ యూ కెన్ టై ద స్ట్రింగ్. సింపుల్. సో ఈ సింపుల్ అరేంజ్మెంట్నే సింపుల్ పెండులం అంటాం. సరే, నువ్వు ఏదన్నా ఒక బాడీని సింపుల్ హార్మోనిక్ మోషన్ చెప్పాలి అంటే ఫస్ట్ ఆ బాడీ టు అండ్ ఫ్రో మోషన్లో ఉండాలి అబౌట్ మీన్ పొజిషన్. ఎస్ సార్. సో టు అండ్ ఫ్రో మోషన్ ఉండాలి. టు అంటే ముందుకి, ఫ్రో అంటే వెనక్కి. సో ఏ బాడీ అయితే ఎస్హెచ్ఎం ఉంది అంటానవో ఫస్ట్ ఆ బాడీ టు అండ్ ఫ్రో మోషన్లో ఉందా లేదా ఫస్ట్ అది వెరిఫై చేయి. సో టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ద మీన్ పొజిషన్ అంటున్నాం. మీన్ పొజిషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, స్టార్ట్ ఆర్ ఎండ్ ఆ పొజిషన్లోనే జరగాలి. ఇప్పుడు సపోజ్ ఇది మీన్ పొజిషన్ అన్నా, ఇది స్టార్ట్, ఇదే ఎండ్, అంటే ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, మొత్తం మూమెంట్ అయిన తర్వాత లాస్ట్కి ఎండ్ అయ్యేది కూడా ఈ పొజిషనే. అర్థమవుతుందా? కీప్ ఇన్ మైండ్. ఓకే సార్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని మీద సర్టెన్ ఫోర్స్ అప్లై చేస్తానన్నా. జస్ట్ ఐఎమ్ పుల్లింగ్ దిస్ బాబ్ అసైడ్. సో సైడ్కి ఈ బాబుని అలా పుల్ చేస్తానన్నా, ఈ బాబ్ని ఇలా సైడ్కి పుల్ చేస్తా. ఏమందరికి అర్థమవుతుందా? సో జస్ట్ ఒక సింపుల్ పెండలం తీసుకుంటానా, దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ పాయింట్ మీన్ పొజిషన్. సో ఈ పొజిషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది, మూవింగ్ స్టేటస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ పొజిషన్కే వస్తే దాన్నే మీన్ పొజిషన్, ఈక్విలిబ్రియం పొజిషన్, ఫిక్స్డ్ పాయింట్ అంటాం. సో ఇప్పుడు ఈ మీన్ పొజిషన్ దగ్గర ఉండే బాబ్ని ఐఆమ్ పుల్లింగ్ అసైడ్, దీన్ని ఇలా మూవ్ చేస్తాను. ఓకే, అలా మూవ్ చేసినప్పుడు ద బాబ్ మెయింటైన్డ్ లైక్ దిస్. ఆ బాబ్ ఇక్కడి నుండి ఇలా మెయింటైన్ అవుతుందా? క్లియర్? ఓకే, సో బాబ్ అనేది ఇలా మెయింటైన్ అవుతుంది. కరెక్ట్ మా? సో ఇప్పుడు ఇక్కడ రిలీజ్ చేసామనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఇఫ్ యూ రిలీజ్ రైట్, దెన్ వాట్ హ్యాపెన్స్? సో ఇలా జస్ట్ బాబ్ని ఇలా పుల్ అసైడ్, పక్కకి తీసుకెళ్తున్నాను, సైడ్కి తీసుకెళ్తున్నాను, రిలీజ్ చేస్తున్నాను, దెన్ వాట్ హ్యాపెన్స్? సో డ్యూ టు ఫోర్స్ ఇట్ మెయింటైన్స్ రివర్స్ డైరెక్షన్. సో ఇలా ఆసిలేట్ అవుతుందన్న బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇలా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ రైట్ ఇక్కడి నుండి బాబ్ ఇలా మూవ్ అవుతూ ఇంకొక న్యూ పొజిషన్కి రీచ్ అవుతుంది నాన్న. ఓకే, సో ఇంకొక న్యూ పొజిషన్కి రీచ్ అవుతుందమ్మా. రైట్, సో ఇంకొక న్యూ పొజిషన్కి మెయింటైన్ అవుతూ ఉంటుంది నాన్న. సో దీన్నే టు అండ్ ఫ్రో మోషన్ అంటాం. సో ఇది టు, ఇది ఫ్రో. సో టు అండ్ ఫ్రో మోషన్ ఎలా జరుగుతుంది? అబౌట్ ద మీన్ పొజిషన్. సో ఇది స్టార్టింగ్ పొజిషన్ కదా, ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్తాను, రిలీజ్ చేయి, వన్స్ అగైన్ రీస్టోరింగ్ ఫోర్స్ వల్ల మళ్ళీ వెనక్కి వస్తుంది. ఆ రీస్టోరింగ్ ఫోర్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఇదే సింపుల్ పెండలంలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, టెన్షన్ పడద్దు. ప్రస్తుతానికి డెఫినేషన్ మీద ఫోకస్ చేయి. సో డిఫైన్ ఎస్హెచ్ఎం, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఏ బాడీ is said to be in SHM if it moves to and fro motion about the mean position. So this is the mean position, to motion, fro motion, to and fro ఇలా కంటిన్యూగా మెయింటైన్ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే
టు అండ్ ఫ్రో మోషన్ అంటాం. ఇలా పుల్ అసైడ్ దాన్నే మనం టు అంటాం. ఇఫ్ యూ రిలీజ్ రీస్టోరింగ్ ఫోర్స్ వల్ల ఇట్ గెటింగ్ బ్యాక్ దాన్నే ఫ్రో అంటాం. ఇలా టు అండ్ ఫ్రో జరుగుతుంది. ఏ పొజిషన్ టచ్ చేస్తూ జరుగుతుంది? అబౌట్ ద మీన్ పొజిషన్, అబౌట్ ద ఫిక్స్డ్ పాయింట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ రిగార్డింగ్ టు ఎస్హెచ్ఎం. నీకు ఎస్హెచ్ఎం రావాలంటే ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఏదన్నా ఒక బాడీ ఎస్హెచ్ఎం జరగాలి అంటే ఫస్ట్ ఏం జరగాలి? టు అండ్ ఫ్రో మోషన్. ఎలా జరగాలి? అబౌట్ ద మీన్ పొజిషన్. ఇటువరకు అర్థమైందా? right, about the fixed point, about the mean position. So a body is said to be in SHM if it moves to and fro motion about the mean position. Clear, sir? Now such that at any point, ఈ టు అండ్ ఫ్రో మోషన్ జరిగేటప్పుడు మీరు ఏ పాయింట్ తీసుకున్నా, ఓకే, సచ్ దట్ అట్ ఎనీ పాయింట్ ఈ టు అండ్ ఫ్రో మోషన్ జరిగేటప్పుడు మీరు ఏ పాయింట్ అన్నా తీసుకోండి, అట్ ఎనీ పాయింట్ acceleration is directly proportional to displacement but in opposite direction అంటాం. సింపుల్ నాన్న, జాగ్రత్తగా చూడు. సో ఇక్కడ ఎస్హెచ్ఎం అంటే ఏం చెప్తానా, ఫస్ట్ మీరు ఏదన్నా ఒక బాడీని ఎస్హెచ్ఎంలో చెప్పాలి అంటే అది టు అండ్ ఫ్రో మోషన్ జరగాలి. అబౌట్ ద మీన్ పొజిషన్, స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ పొజిషన్ విల్ బి సేమ్. ఆ టు అండ్ ఫ్రో మోషన్లో సచ్ దట్ అట్ ఎనీ పాయింట్, ఆ టు అండ్ ఫ్రో మోషన్ జరిగే మోషన్లో ఏ పాయింట్ అన్నా తీసుకోండి, అట్ ఎనీ పాయింట్ యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఈ టు అండ్ ఫ్రో మోషన్ జరిగేటప్పుడు మీరు ఏ పాయింట్ తీసుకున్నా యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ ఉంటుందంట. అది కూడా ఏ డైరెక్షన్లో? ఆపోజిట్ డైరెక్షన్లో. అంటే ఇది ఇలా యాక్సిలరేట్ అవుతుంది అనుకోండి, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ బాబ్ మీన్ పొజిషన్ దగ్గర ఉంది నాన్న, ఇక్కడి నుండి ఇక్కడ తీసుకెళ్తాను, ఐ ఆమ్ యాక్సిలరేటింగ్ దిస్ బాబ్, బట్ రిలీజ్ చేసిన వెంటనే ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్ అవుతా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే నాన్న ఇలా డిస్ప్లేస్ చేసి రిలీజ్ చేసిన వెంటనే రీస్టోరింగ్ ఫోర్స్ వల్ల మళ్ళీ వెనక్కి వస్తూ ఉంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ అనే డిస్టెన్స్తో మూవ్ చేశానమ్మా, ఇక్కడి నుండి ఇక్కడ తీసుకుంటున్నాను. ఏమందరికి అర్థమవుతుందా? రిలీజ్ చేసిన వెంటనే రీస్టోరింగ్ ఫోర్స్ వల్ల మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంది. సో ఇక్కడ ఉండే బాబ్ని ఇక్కడ డిస్ప్లేస్ చేస్తున్నాను, ఐఎమ్ రిలీజింగ్ ఇట్. సో ఎక్స్కి రిలీజ్ చేసిన వెంటనే ఇట్ కమ్ బ్యాక్. సో ఫోర్స్ అంటే F = ma, కాబట్టి ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అంటే యాక్సిలరేషన్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో కాబట్టి రెండు ఆపోజిట్ డైరెక్షన్, అదే ఇక్కడ రాస్తున్నాం, ఆ ఆపోజిట్ డైరెక్షన్నే మైనస్ అంటున్నాం. సో గట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఏ బాడీ సెట్ టు బి ఇన్ ఎస్హెచ్ఎం ఇఫ్ ఇట్ మూవ్స్ టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ద మీన్ పొజిషన్. ఓకే సార్, బట్ ఆ టు అండ్ ఫ్రో మోషన్ జరిగే టైంలో అట్ ఎనీ పాయింట్ సచ్ దట్ అట్ ఎనీ పాయింట్ యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఏదైతే ఒక బాబ్ని మీన్ పొజిషన్ నుండి నువ్వు సమ్ డిస్ప్లేస్మెంట్ తీసుకొచ్చారనుకోండి, సో ఇఫ్ యూ రిలీజ్ ఇట్ దెన్ ఆ డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా యాక్సిలరేషన్ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఎక్కువ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నావు అనుకో, ఎక్కువ యాక్సిలరేషన్ క్రియేట్ అవుతుంది. సో లెస్ డిస్ప్లేస్మెంట్, లెస్ యాక్సిలరేషన్. సో కాబట్టి ఇక్కడి నుండి నువ్వు ఇలా తీసుకొస్తున్నావు డిస్ప్లేస్మెంట్, స్మాల్ డిస్ప్లేస్మెంట్, రిలీజ్ ఇట్, because of acceleration, because of restoring force, it coming back opposite direction. నువ్వు ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్ చేస్తే ఈ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది, యాక్సిలరేషన్ యాక్ట్ అవుతుంది. కాబట్టి యాక్సిలరేషన్ టు అండ్ ఫ్రో మోషన్లో మీరు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అట్ ద సేమ్ టైం ఆపోజిట్ డైరెక్షన్. అది ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాను. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ అంటే యాక్సిలరేషన్, రెండు ఆపోజిట్ డైరెక్షన్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. సో సెకండ్ పాయింట్ ఏం చెప్తాం, అట్ ఎనీ పాయింట్ సో యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. గుర్తుపెట్టుకోమ్మా. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పాయింట్ నాన్న. సో థర్డ్ పాయింట్ యాక్సిలరేషన్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్. యాక్సిలరేషన్ డైరెక్టెడ్ towards the mean position. Acceleration directed towards the mean position antam. So this is what to call it as an SHM. జాగ్రత్తగా చూడన్నా. సో SHM ఏం చెప్తానా, ఏ బాడీ సెట్ టు బి ఇన్ SHM ఇఫ్ ఇట్ మూవ్స్ టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ద మీన్ పొజిషన్.
right, such that at any point acceleration is directly proportional to displacement but in opposite direction and acceleration is directed towards the mean position అంటాం. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్? చూడన్నా, ఫస్ట్ బాబ్ మీన్ పొజిషన్ దగ్గర ఉంది నాన్న, రైట్. సో ఇప్పుడు దీన్ని జస్ట్ పుల్ అసైడ్ అండ్ రిలీజ్ ఇట్ మేక్స్ టు అండ్ ఫ్రో మోషన్. ఇలా టు అండ్ ఫ్రో మోషన్ జరుగుతూ ఉంటుంది నాన్న అబౌట్ ద మీన్ పొజిషన్. ఈ టు అండ్ ఫ్రో మోషన్లో మీరు ఏ పాయింట్ దగ్గర తీసుకో, డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఆపోజిట్ డైరెక్షన్ అంటాం. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఇలా డిస్ప్లేస్ చేస్తున్నా సార్, అప్పుడు రీస్టోరింగ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది నాన్న. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇలా డిస్ప్లేస్ చేస్తున్నా కదా, ఇలా రీస్టోరింగ్ ఫోర్స్ వల్ల ఆపోజిట్ డైరెక్షన్లో యాక్సిలరేట్ అవుతుంది. ఏమందరికి అర్థమవుతుందా? సో అలా డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్ directly proportional, opposite direction, but that acceleration ఎలా act అవుతుంది అంటే towards the mean position and acceleration is always directed towards the mean position. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసింది, నెక్స్ట్ towards the mean position టచ్ చేస్తూ మళ్ళీ న్యూ పొజిషన్, మళ్ళీ getting back to fro, displacement, acceleration, displacement, acceleration, acceleration directed towards the mean position. So దీన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ SHM. 3 పాయింట్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకో. సో SHMలో ఏంటి సార్? ఏ బాడీ సెట్ టు బి ఇన్ SHM ఇఫ్ ఇట్ మూవ్స్ టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ద మీన్ పొజిషన్ సచ్ దట్ అట్ ఎనీ పాయింట్ యాక్సిలరేషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో అండ్ యాక్సిలరేషన్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే అయిపోయి. మళ్ళీ దీన్ని ఐపీలో ఎలా రాయాలా సార్? చూడండి, ఐపీలో SHM మీన్స్ వాట్? నేను చెప్పిండే 3 పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. ఏంటి సార్ 3 పాయింట్స్? చూడండి, ఫస్ట్ పాయింట్, సో ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ అలాంగ్ స్ట్రైట్ లైన్ అబౌట్ ఎ ఫిక్స్డ్ పాయింట్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ బాడీ సెట్ టు బి ఇన్ SHM ఇఫ్ ఇట్ మూవ్స్ టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ద మీన్ పొజిషన్. దాన్ని ఇక్కడ టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్ అబౌట్ ఎ ఫిక్స్డ్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్ అన్న, ఈక్విలిబ్రియం పొజిషన్ అన్న, మీన్ పొజిషన్ అన్న ఒకటేనన్నా, రైట్. ఈ సెట్ టు బి SHM when acceleration is proportional to displacement in opposite direction. నేను క్లారిటీగా చెప్పాను, యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ యాక్సిలరేషన్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్. యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్. నేను ఏదైతే మీకు డెఫినేషన్ సింప్లిఫికేషన్గా చెప్పానో అదే ఇక్కడ రాశారు నాన్న. అర్థమవుతుందా? సో గట్టి ఇంకొకసారి చూడు, SHM అంటే ఏ బాడీ ఈజ్ సెట్ టు బి ఇన్ SHM ఇఫ్ ఇట్ మూవ్స్ to and fro motion about the mean position such that at any point acceleration is directly proportional to displacement but in opposite direction and acceleration directed towards the mean position. Sir, నాకు అక్కడ ఇచ్చినది అర్థం కాలేదు, you can write this one. ఏం అర్థమవుతుందా? సో జాగ్రత్తగా రాసుకో. ఏ బాడీ is said to be in SHM if it moves to and fro motion about the mean position such that at any point acceleration is directly proportional to displacement but in opposite direction and acceleration is directed towards the mean position. ఓకే, దాన్ని ఇక్కడ మీన్ పొజిషన్నే వాడు ఫిక్స్డ్ పాయింట్ అన్నాడు అంతే మెటీరియల్లో, రైట్. సో టేక్ స్క్రీన్ షాట్ మా. సో డెఫినేషన్ రాయాలనుకుంటే రాయండి. ఏ బాడీ is said to be in SHM, a body is said to be in SHM if it moves to and fro motion about the mean position such that at any point acceleration is directly proportional to displacement but in opposite direction and acceleration is directed towards the mean position. Take screenshot. సార్ స్క్రీన్ షాట్ తీసుకున్నాం సార్, లేదు నాకు ఇంకా సింప్లిఫై రావాలంటే యూ హ్యావ్ టు రైట్ దిస్ వన్ నాన్న. సో ఇది రాస్తే సరిపోతుంది SHM డెఫినేషన్కి, సింపుల్ నాన్న. సో SHMకి ఇది రాస్తే చాలు నాన్న, ఓన్లీ లైన్స్. ఈ లైన్స్ రాస్తే SHMకి సరిపోతుంది. నేను రాసినది, నేను చెప్పినదన్నా రాయండి, లేదా ఏదన్నా రాయండి నాన్న. సో ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ అలాంగ్ స్ట్రైట్ లైన్ అబౌట్ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ సెట్ టు బి SHM when acceleration is proportional to displacement in opposite direction. Acceleration is always towards the mean position. Take screenshot. మీరు అదన్నా రాయండి, ఇదన్నా రాయండి, యువర్ విష్. టేక్ స్క్రీన్ షాట్. రైట్. ఇప్పుడు వాడు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. ఏమి ఇచ్చాడు సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. షో దట్ యూ హ్యావ్ టు ప్రూవ్ మోషన్ ఆఫ్
ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ అన్నాడు. నన్ను ఇక్కడ చూడమ్మా, ప్రొజెక్షన్ అన్నాడు కదా. ప్రొజెక్షన్ అంటే ఏంటి అంటే షాడో అని అర్థం, పార్టికల్ యొక్క నీడ అని అర్థం. అర్థమవుతుందా? సో నువ్వు ప్రూవ్ చేయాలంట. ఏం ప్రూవ్ చేయాలంట? మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. అంటే ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉందంట. ఆ సర్క్యులర్ మోషన్ చేసేటప్పుడు ఆ పార్టికల్ యొక్క నీడ, ఆ పార్టికల్ యొక్క షాడో, ఆ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ డయామీటర్ పైన సింపుల్ హార్మోనిక్ చేస్తూ ఉందని చెప్పు అంటున్నాడు. కొద్ది క్లారిటీగా అర్థమవుతుందా? జాగ్రత్తగా చూడు. ఒక పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చేస్తున్నప్పుడు ఆ పార్టికల్ యొక్క షాడో డయామీటర్ పైన సింపుల్ హార్మోనిక్ అని ప్రూవ్ చేయి. ఇంకొకసారి, ఒక పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ మీద మూవ్ అవుతూ ఉన్నప్పుడు, ఒక పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్తో మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ పార్టికల్ యొక్క షాడో, ఆ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ డయామీటర్ పైన SHM అని ప్రూవ్ చేయి. అది క్వశ్చన్, రైట్? ఓకే సార్, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడనా? సో హౌ టు సాల్వ్ దిస్ థింగ్? సరే అమ్మా, సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే చూడనా, సపోజ్ లెట్ us కన్సిడర్ ఏ పార్టికల్. ఓకే, సో లెట్ us కన్సిడర్ ఏ పార్టికల్ నానా ఇన్ circumference of a circle. So let us consider a particle along circumference of a circle. బాబు ఇక్కడ ఒక పార్టికల్ ఉంది నాన్న. సో ఇది ఒక యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చేస్తా ఉంది. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పార్టికల్ P. సో ఒక పార్టికల్ P అనేది ఉంది నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పార్టికల్ P. ఓకే, విచ్ ఈజ్ మూవింగ్ అలాంగ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. ఈ సర్కిల్ పైన మూవ్ అవుతా ఉంది నాన్న. ఓకే, నౌ దీస్ ఆర్ ద డయామీటర్స్. సో ఇదొక డయామీటర్, ఇదొక డయామీటర్. ఓకే, అండ్ దిస్ ఈజ్ యువర్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O. సో సర్కిల్ యొక్క సెంటర్ని O అనుకుంటున్నా. ఏమందరికి అర్థమవుతుందా? నౌ ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. సో లెట్ us కన్సిడర్ ఏ పార్టికల్ P విచ్ ఈజ్ మూవింగ్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. అంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ మెయింటైన్ అవుతుంది. అంటే ఈ పార్టికల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్లో మూవ్ అవుతుంది. నాట్ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. కరెక్ట్గా ఈ సర్కంఫరెన్స్ పైన ఈ పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది సార్ అంటే ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో, కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో, సో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ పార్టికల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ పైన మూవ్ అవుతా ఉంది. వెంటనే ఒక డౌట్ వస్తుంది, సార్ మీరు ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అంటున్నారు, నాకు అర్థం కాలేదు సార్. బాబు, ఏదన్నా ఒక పార్టికల్ సర్కంఫరెన్స్ పైన మూవ్ అవుతా ఉంది అంటే దానికి యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంది అంటున్నాం. అసలు ఈ యాంగులర్ వెలాసిటీ ఏంటి సార్? వెలాసిటీ అంటే ఏం చెప్తాం? డిస్ప్లేస్మెంట్ బై టైం. బట్ యాంగులర్ వెలాసిటీ అంటే ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. దాన్ని టీటా బై టీ అంటాం. సింపుల్ నానా. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్నే మనం టీటా, యాంగిల్తో డిస్ప్లేస్ అయ్యేది నథింగ్ బట్ ఆర్క్ షేప్ కదా, దాన్ని టీటా అంటాం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం టీ. సో ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు టీటా బై టీతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సర్కంఫరెన్స్ పైన ఈ పార్టికల్ మూవ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఓకే సార్, ఏం చెప్తానా? లెట్ us కన్సిడర్ ఏ పార్టికల్ మూవింగ్ ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. అర్థమవుతుందా? ఏ డైరెక్షన్లో? యాంటీ క్లాక్లో. ఎంత వెలాసిటీతో? కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో. అయిపోయా, సింపుల్. ఇప్పుడు వరకు చూడు ఏం చెప్తాను. ఫస్ట్ SHM డెఫినేషన్. ఏ బాడీ is said to be in SHM if it moves to and fro motion about the mean position such that at any point acceleration is directly proportional to displacement but in opposite direction and is directed towards the mean position. సింపుల్గా నేను చూపించిన స్క్రీన్ షాట్ కూడా రాయొచ్చు. ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ అబౌట్ ద స్ట్రైట్ లైన్ అట్ ఏ fixed point is said to be SHM if acceleration is proportional to displacement but in opposite direction. Acceleration is directed towards the mean position. ఈ రెండు డెఫినేషన్స్లో మీరు ఏది రాసినా ఓకే. సరే సార్, ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ఒక పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చేసేటప్పుడు ఆ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్, ఆ పార్టికల్ యొక్క షాడో డయామీటర్ పైన SHM అని ప్రూవ్ చేయమంటున్నాడు.
క్లియర్? అర్థమవుతుందా? పార్టికల్ సర్క్యులర్ మోషన్ చేసేటప్పుడు ఆ పార్టికల్ యొక్క షాడో డయామీటర్ పైన ఎస్హెచ్ఎం అని ప్రూవ్ చేయమంటున్నాడు. మీకు ఇప్పుడే చెప్పా, ఎస్హెచ్ఎం అంటే 3 కండిషన్స్. ఫస్ట్ అది ఎలా మూవ్ కావాలా? టు అండ్ ఫ్రో. సెకండ్ ఎలా ఉండాలా? యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. యాక్సిలరేషన్ డైరెక్టెడ్ టువర్డ్స్ మీన్ పొజిషన్. ఈ 3 ఫ్యాక్టర్స్ నీకు మెయింటైన్ అవుతేనే ఆ బాడీ ఎస్హెచ్ఎంలో ఉంది అని అర్థం. సో ఏ బాడీ అని ఎస్హెచ్ఎంలో ఉంది అంటే టు అండ్ ఫ్రో జరుగుతుందా? ఎస్ఆర్. డిస్ప్లేస్మెంట్ యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉందా? యాక్సిలరేషన్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్ ఉందా? ఫస్ట్ అది చూడు. అవి ఉంటే ఎస్హెచ్ఎం, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంది, దాని యొక్క షాడో డయామీటర్లో ఎస్హెచ్ఎం చేస్తూ ఉందని ప్రూవ్ చేయి అని అంటున్నాడు. ఎట్లా సార్? చూడు, లెట్ us కన్సిడర్ ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. ఒక పార్టికల్ సర్కంఫరెన్స్ మీద మూవ్ అవుతా ఉంది నాన్న, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ విత్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ నే టీటా యాంగిల్ అంటారు బాబు, ఆర్క్ బై రేడియస్. సో కాబట్టి టీటా బై టీ. రిమెంబర్? ఓకే, రైట్? ఎస్ సార్. నో ఇప్పుడు చూడండి అన్న. సో లెట్ us కన్సిడర్ పార్టికల్ మూవింగ్ ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. ఓకే, circumference of a circle in anti-clockwise direction with constant angular velocity radius a. సో ఎంత రేడియస్తో ఆ పార్టికల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్లో మెయింటైన్ అవుతుంది సార్ అంటే రేడియస్ ఏ. ఏ అనే రేడియస్తో వెళ్తాను. ఓకే సార్. నౌ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జాగ్రత్తగా చూడనా, ఐఎమ్ టేకింగ్ వన్ డయామీటర్. ఆ డయామీటర్ని వై డాష్ అంటాను. ఈ హారిజాంటల్ డయామీటర్ని ఎక్స్ డాష్ అంటాను. ఏమందరికి అర్థమవుతుందా? ఓకే సార్. సో పార్టికల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ పైన వెళ్తా ఉంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో, రేడియస్ ఏ. ఓకే సార్. ఇప్పుడు ఈ హారిజాంటల్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఎక్స్ డాష్, వర్టికల్ డయామీటర్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ వై డాష్. క్లియర్ మా? ఓకే సార్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఈజ్, సో సీ కేర్ఫుల్లీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనిపైన ఓకే ఒక లైట్ని అప్లై చేస్తాను. ఏమందరికి అర్థమవుతుందా? సో ఐఎమ్ టేకింగ్ వన్ లైట్ ఎనర్జీ మెయింటైన్ ఆన్ ఇట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనిపైన ఒక లైట్ సోర్స్ని అప్లై చేస్తాను అన్న. సో జాగ్రత్తగా అప్లై చేయనన్నా. సో జాగ్రత్తగా చూడమ్మా. సో ఇప్పుడు ఈ పార్టికల్ పైన ఒక లైట్ని అప్లై చేస్తాను. ఓకే, సో జాగ్రత్తగా చూడు. ఏ పార్టికల్ విచ్ ఈజ్ మూవింగ్ అలాంగ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ ఎక్స్ డాష్, హారిజాంటల్ డయామీటర్ వై డాష్, వర్టికల్ డయామీటర్. ఇప్పుడు ఈ పార్టికల్ ఎక్స్ పొజిషన్లో ఉందిరా. ఎక్స్ పొజిషన్లో ఉన్నప్పుడమ్మా నేను ఒక లైట్ ఎనర్జీని ఆ పార్టికల్ మీద ప్రొజెక్ట్ చేశాను. అర్థమవుతుందా? లైట్ ఎనర్జీని ఆ పార్టికల్ మీద వేశాను రా. ఎప్పుడైతే లైట్ ఎనర్జీని ఆ పార్టికల్ మీద వేశానో అప్పుడు ఈ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ ఇక్కడ మెయింటైన్ అవుతుంది. ఆ పార్టికల్ యొక్క షాడో ఈ ఓ దగ్గర క్రియేట్ అవుతుంది. నువ్వు లైట్ ఎనర్జీని ఎప్పుడైతే పార్టికల్ మీద వేసావో ఆ పార్టికల్ వెనకలే కదా షాడో అయ్యేది. ఇప్పుడు నా పైన లైట్ పడింది అనుకోండి, నా నీడ ఎక్కడ పడుతుంది? నా వెనకల, అంతే కదా. అలాగే ఎక్స్ దగ్గర ఉండే పార్టికల్ పీ పైన నువ్వు లైట్ పడితే దాని వెనకలేగా షాడో పడేది. ఆ పార్టికల్ యొక్క షాడో ఓ మీద పడిందిరా. అర్థమవుతుందమ్మా? ఆ షాడోని ఎన్ అంటానా. ఆ షాడోని ఏమంటానా? ఎన్. ఏమందరికి అర్థమవుతుందా? నేను పార్టికల్ పి ఎక్స్ దగ్గర ఉన్నానన్న, నా పైన లైట్ రే పడింది, నా వెనకల షాడో, ఆ షాడోని ఎన్ అంటానా. అది ఎక్కడ పడింది సార్? ఓ దగ్గర పడింది. క్లియర్? రైట్. ఇప్పుడు ఈ పార్టికల్ యాంటీ క్లాక్లో మూవ్ అవుతుంది, కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. కాబట్టి ఈ పార్టికల్ మూవ్ అవడం స్టార్ట్ అవుతుందిరా. ఎప్పుడైతే పార్టికల్ ఎక్స్ నుండి వైకి వచ్చేసింది అనుకోమ్మా, యాంటీ క్లాక్లో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో పార్టికల్ ఇక్కడికి వచ్చేసిందమ్మా. అప్పుడు ఈ నీడ కూడా మూవ్ అవుతుంది కదా నాన్న. దీనిపైన లైట్ సోర్స్ మళ్ళీ ప్లాన్ చేశారనుకోండి, దాని యొక్క షాడో ప్రొజెక్షన్ దాని మీదే ఫాలో అవుతుంది, దాని వెనకలే. అప్పుడు ఈ ఎన్ అనేది ఎక్కడికి వచ్చేస్తుంది సార్ అంటే వై దగ్గరకు వచ్చేస్తుంది. ఏమందరికి అర్థమవుతుందా? జాగ్రత్తగా చూడు. పార్టికల్ ఇలా డిస్ప్లేస్ అవుతే ఈ పార్టికల్ యొక్క నీడ ఇది నాన్న. పార్టికల్ ఇలా డిస్ప్లేస్ అవుతే ఆ నీడ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఏరా అందరికి అర్థమవుతుందా? క్లారిటీగా అర్థమవుతుందా? పార్టికల్ దాని మీద లైట్ వేసినావు, దాని యొక్క షాడో ఇక్కడ ఉంది, పార్టికల్ ఇక్కడ రీచ్ అయింది, అప్పుడు షాడో కూడా ఇక్కడ రీచ్ అయిపోయింది. క్లియర్?
నౌ ఇప్పుడు పార్టికల్ యాంటీ క్లాక్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో ఎక్స్ డాష్కి వచ్చేసింది, రైట్? ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చేసింది. ఏమర్థమవుతుందా? ఎక్స్ నుండి వైకి వచ్చినప్పుడు ప్రొజెక్షన్ ఆల్సో మూవ్స్ ఫ్రమ్ ఎన్ టు వై, ఓ టు వై. నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్టికల్ ఇక్కడ వై నుండి ఎక్స్ డాష్కి వస్తాను. అప్పుడు ఈ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తా ఉంది. ఏమందరికి అర్థమవుతుందా? ఇంకొకసారి కన్ఫ్యూజ్ కావద్దు నాన్న, జాగ్రత్త విను. ఇది రాయాల్సిన అవసరం లేదు, నేను సబ్జెక్ట్ క్లారిటీ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా విను. ఫస్ట్ పార్టికల్ ఇక్కడ ఉంది సార్, దీని మీద లైట్ వేసినారు సార్, దాని యొక్క షాడో ఇక్కడ ఉంది సార్. డౌట్స్? క్లియర్? రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్టికల్ని ఎట్లా మూవ్ చేస్తున్నావు? యాంటీ క్లాక్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో ఇలా మూవ్ చేస్తున్నావు. అప్పుడు ఈ ప్రొజెక్షన్ షాడో కూడా మూవ్ అవుతుంది కదా, ఇక్కడికి వచ్చేసింది సార్, ఎన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్టికల్ పి ఎక్స్ డాష్కి వచ్చింది సార్, అప్పుడు ఈ నీడ కూడా మళ్ళీ ఓకి వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా అర్థమైంది అనుకుంటా. ఏం అర్థమవుతుందా? ఓకే. సో ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చినప్పుడు నీడ కూడా ఇక్కడ మూవ్ అవుతుంది. ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ పార్టికల్ ఎక్స్ డాష్ నుండి ఓకే మళ్ళీ వైకి వచ్చేసింది అనుకో, పార్టికల్ ఎక్స్ డాష్ నుండి వై డాష్కి వచ్చేసింది అనుకో, అప్పుడు ఈ ప్రొజెక్షన్ కూడా అంటే ఈ నీడ కూడా ఎన్ నుండి ఓ నుండి మళ్ళీ వై డాష్కి వచ్చేసిందిరా. ఇక్కడ ఉండేచ్చు నన్ను పార్టికల్ పి ప్రొజెక్షన్ ఇక్కడ, పార్టికల్ ఇక్కడ వచ్చేసింది, ప్రొజెక్షన్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ పార్టికల్ ఇక్కడికి వచ్చేసిందమ్మా, రీగెయిన్ బ్యాక్ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసింది. అప్పుడు ఈ నీడ కూడా మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తా ఉంది. క్లియర్? ఇప్పుడు నీకు కొద్దిగా కాన్సెప్ట్ అర్థమైంటుంది, కొద్దిగా జాగ్రత్తగా విని. ఏం చేస్తానం సార్, పార్టికల్ ఇక్కడ ఉంది, లైట్ వేస్తానం సార్, దాని యొక్క షాడో ఇక్కడ ఉంది, షాడోనే ప్రొజెక్షన్ అంటాము, ఇక్కడ ఉంది. పార్టికల్ మూవ్ చేయి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ, ప్రొజెక్షన్ కూడా ఇక్కడ మూవ్ అవుతుంది సార్. పార్టికల్ మళ్ళీ మూవ్ చేయి, మళ్ళీ ఇది రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది, ఓ దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ పార్టికల్ ఇక్కడ మూవ్ అవుతాను సార్, మళ్ళీ కిందికి వచ్చేస్తాను. పార్టికల్ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసింది సార్, మళ్ళీ పైకి వెళ్తాను. సో పార్టికల్ ఇలా రొటేట్ అవుతే ఆ పార్టికల్ యొక్క నీడ ఇలా రొటేట్ అవుతుంది. ఓకే. సో పార్టికల్ ఇలా, దాని యొక్క ప్రొజెక్షన్ ఇలా. ఇప్పుడు క్వశ్చన్ చూడు ఏమిచ్చినాడు. సో షో దట్ సో పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, ప్రొజెక్షన్ ఆఫ్ ద పార్టికల్ అలాంగ్ ద డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్. ఇప్పుడు కొద్దిగా నీ క్లారిటీ వస్తూ ఉంటుంది. సో పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతే దాని యొక్క ప్రొజెక్షన్, దాని యొక్క షాడో డయామీటర్ పైన, ఇదిగా డయామీటర్ కట్టిండి ఇక్కడికి, ఈ డయామీటర్ పైన ఎస్హెచ్ఎం జరుగుతుంది. ప్రూవ్ చేయి. ఎస్హెచ్ఎం అంటే టు అండ్ ఫ్రో మోషన్. చూడు పైకి కిందికి మూవ్ అవుతా ఉందా, టు అండ్ ఫ్రో. క్లియర్? ఇప్పుడు నాన్న దీన్ని కొద్దిగా విజువలైజ్ చేస్తాను, జాగ్రత్తగా చూడు. కొద్దిగా ఇప్పుడు దీన్ని విజువలైజ్ చేస్తా చూడన్న. కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడు. పార్టికల్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్, దాని యొక్క షాడో అలాంగ్ ద డయామీటర్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతా ఉంది నాన్న, బట్ దాని యొక్క డయామీటర్లో అది ఎస్హెచ్ఎం మెయింటైన్ చేస్తూ ఉంది. రెండు సేమే అని చెప్తాన్నా. సర్క్యులర్ మోషన్ చేస్తున్న సర్కంఫరెన్స్ పైన డయామీటర్లో మెయింటైన్ అవుతున్న పార్టికల్ ఎస్హెచ్ఎం చేస్తూ ఉంది. ఏమర్థమవుతుందా? రైట్. సో పార్టికల్ ఎప్పుడైతే ఇలా మూవ్ అవుతుందో దాని యొక్క ప్రొజెక్షన్ డయామీటర్లో ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది నాన్న. అదే ఎస్హెచ్ఎం అని ప్రూవ్ చేయి అంటున్నాడు. ఇటువరకు అందరికి అర్థమవుతుందా? సో కాబట్టి జాగ్రత్తగా చూడు. పార్టికల్ ఇక్కడ ఉంది సార్, దాని మీద లైట్ వేసినాం సార్, దాని యొక్క ప్రొజెక్షన్ ఇక్కడ ఉంది సార్. ప్రొజెక్షన్ అంటే షాడో. వెన్ ద పార్టికల్ మూవ్స్ యాంటీ క్లాక్ వైజ్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ, ప్రొజెక్షన్ ఆల్సో మూవ్స్ సార్. మళ్ళీ పార్టికల్ ఇక్కడికి వచ్చింది సార్, మళ్ళీ ప్రొజెక్షన్ ఇక్కడికి వచ్చేసింది సార్. పార్టికల్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది సార్, ప్రొజెక్షన్ కిందికి వచ్చేసింది సార్. పార్టికల్ ఇలా వచ్చేసింది సార్, ప్రొజెక్షన్ మళ్ళీ ఇలా వచ్చేసింది సార్. అలా పార్టికల్ ఇలా మూవ్ అవుతా అంటే ప్రొజెక్షన్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిపోయింది. చూడన్న, పార్టికల్ టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ద మీన్ పొజిషన్. ఓ అనేది మీన్ పొజిషన్ రా, పైకి వెళ్తాంది కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తాంది కిందికి వస్తుంది. టు అండ్ ఫ్రో మోషన్. చూడండి కాల్చిన పార్టికల్ ఇక్కడి నుండి ఇక్కడికి వస్తుంది, ఎన్ ఇలా వెళ్ళిపోతాం సార్.
పార్టికల్ ఇక్కడికి వచ్చేస్తాను సార్, మళ్ళీ ఎన్ ఓకి వచ్చేస్తాను సార్. పార్టికల్ మళ్ళీ ఇక్కడికి వస్తాను సార్, ఎన్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను సార్. పార్టికల్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది సార్, మళ్ళీ ఎన్ ఇక్కడికి వస్తాను సార్. సో పార్టికల్ సర్క్యులర్గా మూవ్ అయినప్పుడు దాని యొక్క షాడో ప్రొజెక్షన్ వర్టికల్ డయామీటర్లో ఆసిలేట్ అవుతూ ఉంటుంది, టు అండ్ ఫ్రో అబౌట్ ద మీన్ పొజిషన్. ప్రూవ్ చేసిన. నెక్స్ట్ సెకండ్, యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అది నువ్వు ప్రూవ్ చేయాలా. అది ఎలా ప్రూవ్ చేస్తాం సార్ చూడన్న. సో ఇక్కడ యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు డిస్ప్లేస్మెంట్ అన్నాం, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అనేది ప్రూవ్ చేయాలా. ఇది ఎలా ప్రూవ్ చేస్తాం సార్ అంటే చాలా సింపుల్ నాన్న, జాగ్రత్తగా చూడు. దీన్ని ఎలా మనం ప్రూవ్ చేస్తాం సార్ అంటే, ఓకే ఇది ఫస్ట్ కేసు ప్రూవ్ చేసేసాను నాన్న. ఏమి టు అండ్ ఫ్రో మోషన్, అందరికి అర్థమవుతుందా? రైట్ సార్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ సెకండ్ పాయింట్ని ప్రూవ్ చేస్తాను నాన్న. సో సెకండ్ పాయింట్ని ప్రూవ్ చేస్తాను, జాగ్రత్తగా చూడు. సెకండ్ పాయింట్ని ప్రూవ్ చేస్తాను. ఓకే సో ఐఎమ్ టేకింగ్ వన్ సర్క్యులర్ మోషన్. సో డయామీటర్ y dash x dash. క్లియర్? సో దిస్ ఈజ్ యువర్ పాయింట్ O, రైట్ మా. ఇప్పుడు పార్టికల్ P ఇక్కడ ఉందిరా, అందరికి అర్థమవుతుంది కదా. దాని ఒక ప్రొజెక్షన్ ఇక్కడ ఉంటుంది, రైట్. సో పార్టికల్ P ఇక్కడ ఉంది, ప్రొజెక్షన్ ఇక్కడ ఉంది. పార్టికల్ ఇక్కడికి వెళ్తా ఉంది, ప్రొజెక్షన్ ఆల్సో మూవింగ్ హియర్. పార్టికల్ ఇక్కడికి వెళ్తాను, ప్రొజెక్షన్ మళ్ళీ కమింగ్ డౌన్. మళ్ళీ పార్టికల్ ఇక్కడికి వెళ్తాను, ప్రొజెక్షన్ కమింగ్ డౌన్. పార్టికల్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ప్రొజెక్షన్ కమింగ్ అప్. సో ఇప్పుడు ప్రొజెక్షన్ ఇలా అప్ అండ్ డౌన్ వెళ్తా ఉంది, టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ద మీన్ పాయింట్. సో దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్, సో టు అండ్ ఫ్రో అబౌట్ ద మీన్ పాయింట్, దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ SHM. సో ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేశాను, బట్ సెకండ్ పాయింట్ ఐ వాంట్ టు ప్రూవ్ యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది ఎలా ప్రూవ్ చేస్తాం సార్ చూడన్నా. సో లెట్ us consider a particle P. okay so let us consider a particle P here. సో P అనే పార్టికల్ ఇక్కడ ఉంది అనుకోమా. సెకండ్ పాయింట్ ఇన్ SHM డెఫినేషన్ ఐఎమ్ ప్రూవింగ్ హియర్. ఓకే సో పార్టికల్ P ఇక్కడ ఉంది అనుకోమా. ఓకే రేడియస్ మీకు ఆల్రెడీ చెప్పాను, రేడియస్ ఈజ్ A. క్లియర్ సార్? సో లెట్ us consider a particle P here, so with radius A. now పార్టికల్ P ఇక్కడ ఉంది, దాని యొక్క ప్రొజెక్షన్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే దాని వెనకలే ఉంటుందిరా నీడ. ప్రొజెక్షన్ షాడో N. ఎంత డిస్ప్లేస్మెంట్లో ఉంది సార్? Y. పార్టికల్ ఇక్కడ వచ్చినప్పుడు షాడో ఇక్కడికి వచ్చేస్తుంది కదా. పార్టికల్ ఇక్కడ ఉంది, షాడో ఎక్కడ ఉంటుంది, అంతే. క్లియర్? ఓకే నౌమా. సో ఇప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ క్రియేట్ చేయి. ట్రయాంగిల్ జస్ట్ ఒక హారిజాంటల్ లైన్ వేస్తాను, ట్రయాంగిల్ తీసుకుంటాను నాన్న. ఇక్కడ టీటా, దెన్ హియర్ ఆల్సో టీటా, ఇంటర్ యాంగిల్స్. ఓకే ఎనీ డౌట్స్ అప్ టు హియర్? నన్న ఇక్కడ వరకు ఏం చేశాను చూడన్నా. ఒక పార్టికల్ P ఇక్కడ తీసుకుంటున్నా, దాని యొక్క ప్రొజెక్షన్ ఇక్కడ తీసుకుంటాను, ఇక్కడ నుండి ఇక్కడ చూడు. పార్టికల్ P ఇక్కడ ఉంది, ప్రొజెక్షన్ షాడో ఇక్కడ ఉంటుంది. పార్టికల్ P ఇక్కడికి వచ్చింది, షాడో కూడా ఇక్కడికి వస్తుంది నాన్న. డిస్ప్లేస్మెంట్ Y. సో రేడియస్ A, ఇక్కడ యాంగిల్ టీటా, ఇక్కడ కూడా యాంగిల్ టీటా. విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ యాంగిల్ టీటా, అప్పుడు లోపల కూడా యాంగిల్ టీటా. ఒక హారిజాంటల్ లైన్ వేసాను నాన్న, ఇక్కడ ఒక ట్రయాంగిల్ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ట్రయాంగిల్లో ఓకే టేక్ వన్ ట్రయాంగిల్ హియర్, దట్ ట్రయాంగిల్ ONP. ONP అనే ట్రయాంగిల్ తీసుకో. ONP ఇక్కడ టీటా, ఇక్కడ కూడా టీటా. క్లియర్? ఓకే సార్. నౌ ఈ ONPలో సైన్ టీటా కనుక్కోమ్మా. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు వాట్? వెంటనే ఒక డౌట్ వచ్చేస్తుంది, ఎందుకు సార్ మీరు సైనే కనుక్కోవాలా? ఒక్కసారి ఆలోచించి. టీటాకి ఆపోజిట్గా వాల్యూ ఉంది, అడ్జసెంట్కి ఒక వాల్యూ ఉంది, రైట్? రైట్. సో ఇప్పుడు ట్రయాంగిల్ ONP తీసుకున్నాను, సైన్ ఎందుకు తీసుకున్నారు సార్ అంటే టీటాకి ఆపోజిట్ సైడ్ వాల్యూ ఇస్ దేర్, హైపోటెన్యూస్ వాల్యూ ఇస్ దేర్. సో ఆపోజిట్ హైపోటెన్యూస్ రెండు మెయింటైన్ అయ్యే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సైన్. అందుకే ట్రయాంగిల్ ONP తీసుకున్నాము. ఆ ONPలో సైన్ టీటా కనుక్కుంటాను. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దట్ ఈజ్ Y/A. సో అప్పుడు Y ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో Y ఈజ్ ఈక్వల్స్ టు A sin theta. క్లియర్ మా? బట్ నేను సెకండ్ పాయింట్ SHM ఐ వాంట్ టు ప్రూవ్ యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో గట్టి సింపుల్గా ఇక్కడ పార్టికల్, ఇక్కడ ప్రొజెక్షన్ షాడో, ఇక్కడ పార్టికల్ వచ్చింది, ప్రొజెక్షన్ కూడా ఇక్కడ మూవ్ అవుతుంది, వైట్ డిస్ప్లేస్మెంట్.
సో రేడియస్ ఏ ఒక ట్రయాంగిల్ క్రియేట్ చేశాను, టీటా టీటా సేమ్. సో సైన్ టీటా తీసుకుంటానా వై బై ఏ, వై బై టీ తీస్తానా ఏ సైన్ టీటా. టీటాని ఒమేగా టీ రాయొచ్చు. సార్ టీటాని ఒమేగా టీ ఎట్లా రాస్తున్నారు సార్? యు ఆల్రెడీ నో దట్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. అప్పుడు టీటా ఇస్ ఈక్వల్స్ టు ఒమేగా టీ. సింపుల్ నానా. సో యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు టీటా బై టీ, టీటా ఇస్ ఈక్వల్స్ టు ఒమేగా టీ. సబ్స్టిట్యూట్ హియర్. అప్పుడు y ఇస్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ మా. సింపుల్. ఈ వైనే డిస్ప్లేస్మెంట్ అంటాం, రైట్? సో ఇది డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు దీన్ని వెలాసిటీలోకి మార్చునన్నా. ఎందుకు సార్? ఎందుకంటే నాకు కావాల్సినది యాక్సిలరేషన్. సో నాకు డిస్ప్లేస్మెంట్ వచ్చింది సార్, దీన్ని వెలాసిటీలోకి మార్చి మళ్ళీ యాక్సిలరేషన్లోకి మార్చు. అప్పుడు యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు డిస్ప్లేస్మెంట్ ఉంటే యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్, అదర్వైజ్ రాంగ్. సరే సార్, ఎట్లా చూడన్నా? సో ఇక్కడ వరకు ఎలా చేస్తాం చూడన్నా? సో ఫస్ట్ ఇక్కడ పార్టికల్ ఇక్కడ ఉంది, ప్రొజెక్షన్ ఇక్కడ ఉంది, వై డిస్ప్లేస్మెంట్, రేడియస్ ఏ, యాంగిల్ టీటా. సో జామెట్రీ వైజ్ సో ఇక్కడ టీటా సైన్ టీటా వై బై ఏ, వై బై టీ తీస్తున్నా ఏ సైన్ టీటా. ఒమేగా కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో మూవ్ అవుతుంది కదా. సో ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు టీటా బై టీ, టీటా ఇజ్ ఈక్వల్స్ టు ఒమేగా టీ. సబ్స్టిట్యూట్ చేస్తానా వై ఇజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ, దాన్నే డిస్ప్లేస్మెంట్. నౌ వెలాసిటీలోకి మార్చున్నా. వెలాసిటీలోకి ఎలా మారుస్తాం సార్? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వెలాసిటీ. సో వెలాసిటీ v is equals to rate of change of displacement అంటే dy by dt nana. Simple, differentiate it, you get your velocity. అప్పుడు ఏమవుతుంది? సో d by dt of y అంటే nana a sin omega t. క్లియర్? ఎస్ సార్. నౌ డిఫరెన్షియేట్ చేయనన్నా. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎస్ సార్ ఏ కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం. ఓకే సార్, రేడియస్ ఏ, ఏ అనేది త్రూ అవుట్ ద సర్క్యులర్ మోషన్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, రేడియస్ కాన్స్టెంట్, ఏ బయట పెట్టేస్తాం. నౌ డి బై డిటి ఆఫ్ సైన్ ఒమేగా టీ. సార్ మామూలుగా డి బై డిటి ఆఫ్ సైన్ ఒమేగా టీ, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సో అప్పుడు డి బై డిటి ఆఫ్ సైన్ ఒమేగా టీ ఏమవుతుంది సార్? ఏ. రైట్ సార్. నాన్న సైన్ ఒమేగా టీ అంటే చైన్ రూల్ అప్లై చేయాలి నాన్న. ఇక్కడ డిఫరెన్షియేషన్ చైన్ రూల్ అప్లై చేయాలి. ఫస్ట్ ఒమేగా టీకి డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా అవుతుంది నాన్న. నెక్స్ట్ సైన్ ఒమేగా టీకి డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ఒమేగా టీ అవుతుంది నాన్న. కాస్ ఒమేగా టీ. సో ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. సో మీకు డిఫరెన్షియేషన్ చాప్టర్లో చెప్తారు, బేసిక్ మ్యాథ్స్ ఇన్ ఫిజిక్స్. సో అది కూడా నాకు తెలుసు సార్ అంటే ఇంకా సింపుల్ షార్ట్ కట్ చెప్తా. సో సైన్ ఒమేగా టీ ఉంది కదా, ఫస్ట్ వేరియబుల్ని డిఫరెన్షియేట్ చేయి, మళ్ళీ టోటల్ డిఫరెన్షియేట్ చేయి, రెండు మల్టిప్లై చేయి. ఇంకొకసారి చూడు, చైన్ రూల్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఒమేగా టీని మాత్రమే డిఫరెన్షియేట్ చేయరా. ఒమేగా టీని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? డి బై డిటి ఆఫ్ ఒమేగా టీ. ఒమేగా బయటకు వస్తుంది. ఎందుకు సార్ ఒమేగా బయటకు వస్తుంది? ఎవరు జాగ్రత్తగా చూడన్నా, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది ఎలా చెప్తున్నానో చూడన్నా. ఒక్కసారి ఇక్కడ చూడమ్మా ఎలా చెప్తున్నాను నాన్న. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే ఫస్ట్ వేరియబుల్ని డిఫరెన్షియేట్ చేయి, మళ్ళీ టోటల్ని డిఫరెన్షియేట్ చేయి. వేరియబుల్ని మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది చూడు, డి బై డిటి ఆఫ్ ఒమేగా టీరా. బట్ మీకు ఆల్రెడీ చెప్పాను కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ కాబట్టి ఒమేగా బై టీ పెట్టినానా. అప్పుడు ఏమవుతుంది? డిటి బై డిటి 1, అందుకే ఒమేగా వస్తుంది. ఓన్లీ వేరియబుల్ని డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా, మొత్తాన్ని డిఫరెన్షియేట్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కాబట్టి కాస్ ఒమేగా టీ వస్తుంది. రెండింటిని మల్టిప్లై చేస్తాను. కొద్దిగా అర్థమైంది అనుకుంటా. ఈ సింపుల్ మ్యాథ్స్. ఓకే, నౌ వాట్ టు గెట్. అప్పుడు ఏమవుతుంది చూడన్నా. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అలాగే పెడతా అన్న. వేరియబుల్ని డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా, మొత్తం ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కాబట్టి కాస్ ఒమేగా టీ. సో వెలాసిటీ ఏమవుతుంది సార్ అంటే ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. ఇప్పుడు నాకు కావాల్సిన వెలాసిటీ కాదు సార్, ఎస్హెచ్ఎం డెఫినేషన్ వైజ్ ఏముంది అంటే యాక్సిలరేషన్. కాబట్టి వెలాసిటీని యాక్సిలరేషన్లోకి తీసుకొని రావాలా. ఓకే సార్, అప్పుడు ఏమవుతుందన్న. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సిలరేషన్. కాబట్టి యాక్సిలరేషన్ కనుక్కోమ్మా. యాక్సిలరేషన్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు డివి బై డిటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సిలరేషన్. అప్పుడు సింప్లీ డి బై డిటి ఆఫ్ నాన్న వెలాసిటీని డిఫరెన్షియేట్ చేయమ్మా, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. ఎస్ సార్. ఏ అంటే రేడియస్ సార్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, రేడియస్ కాన్స్టెంట్ సార్. కాబట్టి ఇక్కడ యాక్సిలరేషన్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఎస్ సార్ ఏ ఒమేగా కాన్స్టెంట్ సార్, ఏ రేడియస్ కాన్స్టెంట్, ఒమేగా కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది. ప్రతి దానికి లింక్ ఉంటుంది నాన్న. ఏ ఒమేగా కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం.
ఇంకా డిఫరెన్షియేట్ చేయనా. సో d/dt ఆఫ్ cos omega t. రైట్ సార్. నౌ వాట్ టు గెట్? సో అప్పుడు ఏమవుతుంది చెప్పునన్నా. సో దెన్ వాట్ టు గెట్ హియర్? సో ఏ ఒమేగా ఇంటూ ఎస్ సార్ నో d/dt ఆఫ్ cos omega t. ఫస్ట్ చైన్ రూల్, వేరియబుల్కి డిఫరెన్షియేట్ చేయి. ఒమేగా టీకి డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా ఎస్ సార్. నెక్స్ట్ cos x కి డిఫరెన్షియేట్ చేస్తే టోటల్ ఫంక్షన్కి డిఫరెన్షియేట్ చేయాలా. cos x మైనస్ sin x కాబట్టి మైనస్ sin omega t. ప్రతి ఒక్క టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా రాసుకో. వాట్ ఐఎమ్ డూయింగ్, ఫస్ట్ వేరియబుల్ డిఫరెన్షియేషన్ ఒమేగా టీ అంటే ఒమేగా, ఏ ఒమేగా కాన్స్టెంట్ బయట పెట్టేస్తాను. ఈ du/dt ఆఫ్ cos omega టీకి ఫస్ట్ వేరియబుల్, తర్వాత టోటల్ ఫంక్షన్, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ వేరియబుల్ డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా బయటకు వచ్చేస్తుంది, అది ఎక్కడే చేశాను, పైన చేశాను. నెక్స్ట్ cos x కి డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ sin x, మైనస్ sin omega t కలిపేసాయి. అప్పుడు యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ sin omega t. ఎనీ డౌట్స్ నానా? మళ్ళీ స్క్రీన్ షాట్ టైం ఇస్తా, డోంట్ వరీ. ఫస్ట్ విను, ఫోకస్ చేయి. వీటి వరకు ఒకసారి చూడు ఏం చేస్తున్నాం బాబు. పార్టికల్ ఇక్కడ ఉంది, ప్రొజెక్షన్ ఇక్కడ ఉంది, రైట్. సో పార్టికల్ ఇక్కడికి వచ్చింది, దాని ఒక షాడో ఇక్కడికి మూవ్ అయింది. డిస్ప్లేస్మెంట్ y, రేడియస్ a, జామెట్రీ వైజ్ టీటా సేమ్, సైన్ టీటా తీసుకుంటానా, y/t తీస్తానా, a sin టీటా, ఒమేగా అంటే టీటా/t, టీటా అంటే ఒమేగా t సబ్స్టిట్యూట్ చేస్తానా, డిస్ప్లేస్మెంట్ వస్తుంది a sin omega t, డిఫరెన్షియేట్ చేయి వెలాసిటీ. సో ఇక్కడ ఏ కాన్స్టెంట్, రేడియస్ బయట పెట్టేస్తానా, డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x cos x. కానీ ఇక్కడ వేరియబుల్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలా. ఫంక్షన్ ఉంటే దాన్ని చైన్ రూల్ అంటాం, రెండు ఫంక్షన్లు ఉంటాయి ఇక్కడ. సో కాబట్టి ఒమేగా టీని డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా, sin xని డిఫరెన్షియేట్ చేస్తే cos x. సో ఏ ఒమేగా cos omega t. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది, ఎందుకంటే SHM డెఫినేషన్ ప్రకారం యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు డిస్ప్లేస్మెంట్ అని ప్రూవ్ చేయాలా. సో కాబట్టి ఇక్కడ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఏ ఒమేగా కాన్స్టెంట్ బయట పెడుతున్నాం, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ వేరియబుల్ కాబట్టి ఒమేగా బయటకు వస్తుంది, d/dx ఆఫ్ cos x మైనస్ sin x. సో మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ sin omega t వస్తుంది, రైట్. సో ఇప్పుడు నాకు యాక్సిలరేషన్ వచ్చేసింది. ఏమొచ్చింది చూడన్నా, యాక్సిలరేషన్ ఏం క్యాలిక్యులేట్ చేశారు సార్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ sin omega t, రైట్. ఓకే సార్. దీన్ని ఎలా రాస్తానంటే చూడన్నా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ sin omega t. మల్టిప్లికేషన్లో ఎలాగైనా రీఅరేంజ్ చేయొచ్చు కదా నాన్న, దెర్ ఈజ్ నో చేంజ్. క్లియర్ సార్? ఎందుకు సార్ ఇట్లా రాసినారు నాన్న? మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ sin omega t అరేంజ్ చేసినారు, రీఅరేంజింగ్ ద టర్మ్స్, మల్టిప్లై, దెర్ ఈజ్ నో చేంజ్. బట్ ఈ ఏ sin omega tని మనం ఏం రాయొచ్చు సార్ అంటే ఇక్కడే ఉంచున్నానా, ఏ sin omega tని ఏం రాయొచ్చు, y. అందుకే రీఅరేంజ్ చేస్తున్నాను, రైట్. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ y. క్లియర్? ఎస్ సార్. నౌ ఒమేగా అంటే కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ కాబట్టి కాన్స్టెంట్ కాబట్టి ప్రపోర్షనాలిటీ సింబల్ ఏ ప్రపోర్షనల్ టు మైనస్ y. ఇప్పుడు ఒకసారి దీని వర్స్లో రాయి, యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ప్రూవ్డ్. కాబట్టి ప్రొజెక్షన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ ఇన్ SHM అలాంగ్ ద డయామీటర్, అది ఆన్సర్. ఏమందరికి అర్థమవుతుందా? అండ్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్ అన్నారు సార్, అది కూడా కరెక్టేనా? చూడు, డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్, డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్, 3 పాయింట్స్ నేను ఇంప్రూవ్ చేశాను. ఏమర్థమవుతుందా? టోటల్ చూడు ఒకసారి. ఫస్ట్ ఏం చేస్తున్నాం సార్, SHM అంటే ఏంటి సార్? ఏ బాడీ is said to be in SHM if it moves to and fro motion about the mean position such that at any point acceleration is directly proportional to displacement but in opposite direction and acceleration is directed towards the mean position. ఇప్పుడు నువ్వు ఒక పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్, దాని యొక్క షాడో అలాంగ్ ద డయామీటర్ SHM అని ప్రూవ్ చేయాలా. అంటే ఈ 3 పాయింట్లు ప్రూవ్ చేయాలా. సరే సార్, ఎలా? ఇప్పుడు ఒక పార్టికల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ పైన యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో, ఒమేగా అంటే θ/t, సో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో మూవ్ అవుతాం. దీని మీద లైట్ వేసినప్పుడు దీని యొక్క షాడో ఇక్కడ ఉంది, పార్టికల్ ఇలా మూవ్ అయినప్పుడు షాడో ఆల్సో మూవింగ్ లైక్ దిస్. సో ఇక్కడ టు అండ్ ఫ్రో మెయింటైన్ అవుతా ఉంది, డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్. ఇప్పుడు నాకు ఇక్కడ యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ప్రూవ్ చేయాలా. అర్థమవుతుందా? ఇలా టు అండ్ ఫ్రో అలాంగ్ ద డయామీటర్, సో డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్.
రైట్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ఏం చేస్తాను అంటే ఈ పార్టికల్ ఇక్కడ తీసుకుంటాను, దాని ఒక ప్రొజెక్షన్ ఇక్కడ తీసుకుంటాను, డిస్ప్లేస్మెంట్ వై రేడియస్ ఏ, జామెట్రీ వైజ్ యాంగిల్ టీటా, నౌ సైన్ టీటా వై బై ఏ, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ టీటా, టీటా అంటే ఒమేగా టీ, డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది. దీన్ని రీఅరేంజ్ చేసుకుంటాను, మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీని మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ సైన్ ఒమేగా టీ రాస్తాను. ఏ సైన్ ఒమేగా టీ అంటే వై, కట్ యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది SHM లో ఉంది. ఇది 8 మార్క్స్ నాన్న. రైట్. ఇప్పుడు దీని స్క్రీన్ షాట్స్ తీసుకో. ఫస్ట్ ఈ ఆన్సర్ ఎలా రాయాలో నీకు నేర్పిస్తాను. స్క్రీన్ షాట్ ఫస్ట్ నాన్న. ఈ SHM ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకో అంటారు, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. సో దీని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత టేక్ దిస్ వన్ స్క్రీన్ షాట్ ఆర్ పాస్ ద స్క్రీన్, యూ కెన్ రైట్ ఇట్. ప్రతి ఒక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. 8 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది నాన్న. ఇది ఎక్కడ కూడా మీరు రాయరు మ్యాటరు, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం రాస్తున్నాను అంతే. నో నీడ్ టు బై హార్ట్ దిస్ వన్. ఓకే, మీకు ఎక్స్ప్లెనేషన్, మీ కాన్సెప్ట్ సబ్జెక్ట్ కోసం చెప్తున్నాను. ఇది మీరు రాస్తారు, 8 మార్క్స్లో ఇది రాస్తారు. టేక్ స్క్రీన్ షాట్. Take this one screenshot. ఇప్పుడు ఆన్సర్ చూడనా నాన్న. ఇప్పుడు ఆన్సర్ చూడమ్మా. ఫస్ట్ SHM ఆల్రెడీ మీరు రాసినారు 3 పాయింట్స్. ఇప్పుడు నాన్న సో డెరివేషన్ ప్రూఫ్ అని చెప్పి డెరివేషన్ ఇడిని చూడనా, ఇదే రాస్తే చాలరా. ఏమి, కన్సిడర్ ఏ పార్టికల్ P మూవింగ్ అలాంగ్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, రేడియస్ ఏ, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యూనిఫామ్ యాంగులర్ వెలాసిటీ. నేను చెప్పాను అదే ఇక్కడ ఉంటుంది నాన్న. తర్వాత నెక్స్ట్ పార్టికల్ P ఒక రెవల్యూషన్ చేస్తే దాని యొక్క ప్రొజెక్షన్ మేక్స్ 1 ఆసిలేషన్ ఇన్ డయామీటర్. సో పార్టికల్ P ఇలా రొటేట్ అవుతే దాని యొక్క ప్రొజెక్షన్, దాని యొక్క షాడో డయామీటర్ పైన ఇలా మూవ్ అవుతుంది అన్నాడు. అది నీకు ఎక్స్ప్లెనేషన్ కోసమే అన్నాను. రైట్. ఇప్పుడు నాన్న దాని యొక్క ఫార్ములాస్. సో లెట్ us కన్సిడర్ ఏ పార్టికల్ P మూవింగ్ విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. నౌ ట్రయాంగిల్ OPN, పార్టికల్ ఎక్కడ ఉందంటే దాని యొక్క ప్రొజెక్షన్ n ఇక్కడ ఉంటుంది. ట్రయాంగిల్ క్రియేట్ చేయండి, టీటా జామెట్రీ వైజ్ సేమ్, సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు వై బై ఏ, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ టీటా, టీటా అంటే ఒమేగా టీ, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. సో జస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, వెలాసిటీ వస్తుంది, మళ్ళీ వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తున్నాం, యాక్సిలరేషన్ వస్తుంది, దాన్ని రీఅరేంజ్ చేస్తున్నాడు. సో ఏ ప్రపోర్షనల్ టు -y, SHM ప్రూవ్డ్. ఇదే అమ్మా మనం ఏం చెప్పామో అదే ఇక్కడ జరుగుతుంది. రైట్. సో కాబట్టి జస్ట్ టేక్ స్క్రీన్ షాట్ నాన్న. ఇది ఆల్రెడీ SHM ఇది ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఒకసారి వీలైతే ఇది ఇంకోసారి తీసుకో, మొత్తం ఆన్సర్ అంతా స్క్రీన్ షాట్లో ఉంటుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఆర్ పాస్ ద స్క్రీన్, యూ కెన్ రైట్ ఇట్, నో ప్రాబ్లం. రైట్. ప్రూఫ్ నుండి ఈ స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. ప్రూఫ్ ఇక్కడ వరకు వెలాసిటీ వరకు స్క్రీన్ షాట్ తీసుకో. తర్వాత ఇంకా రిమైనింగ్ లాస్ట్ పార్ట్ యాక్సిలరేషన్. టేక్ స్క్రీన్ షాట్. ఇది మీ ఆసిలేషన్స్ 8 మార్క్స్ సిరీస్లో ఆసిలేషన్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చెప్దాం నాన్న. థ్యాంక్ యూ.